చాలామంది ఒక క్వెషన్ అడుగుతున్నారు మనల్ని. ఏంటి అనంటే, చేతి రేఖల ద్వారా భవిష్యత్తును ఎలా డిసైడ్ చేస్తారు అని చెప్పేసి ఒక క్వెషన్ అడుగుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఎవరమైనా సరే పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు పుట్టిన తర్వాత చేంజ్ అవుతారు. ఒక 10 ఏండ్లు వచ్చినాక. అప్పటిదాకా చిన్నప్పుడు అందరూ ఫిఫ్త్ క్లాస్ వరకు సేమ్ రేంజ్‌లో ఉంటారు. పిల్లలు ఎవరైనా సరే. ఫిఫ్త్ క్లాస్ నుంచి మెల్లమెల్లగా వాళ్ళ గ్రోత్ చేంజ్ అయిపోతది. మైండ్ సెట్ మారిపోతది. ఈ వాళ్ళ యొక్క బిహేవియర్ మారిపోతది. దానికి రీజన్ ఏందంటే మన అరచేతిలో రేఖలు. హుహు. అరచేతిలో రేఖలు 14 సంవత్సరాల నుంచి చేంజ్ అయిపోతాయి. అయితే 10థ్ క్లాస్ అనుకోండి. అక్కడి నుంచి మన చేతిలో మనం ఏమైతామనేది డిసైడ్ అయితాయి చేతుల రేఖలు. మనం పుట్టినప్పుడే డిసైడ్ అయితాయి గానీ కొన్ని రేఖలు చిన్నప్పుడు ఎగిరిపోతాయి. 1 ఇయర్‌కి ఒక్కసారి చేతిలో రేఖలు మారుతాయి. ప్రతి సంవత్సరము మనం తల్లి కడుపులో 9 నెలలకు ఎట్లా ఉండి బయటికొస్తామో, ఇదే విధంగా 9 నెలలకు ఒకసారి మన చేతిలో రేఖలు చేంజ్ అయితూ ఉంటాయి. మెయిన్ రేఖలు ఇక్కడ మెయిన్‌గా ఏం చేయాలంటే, ఇలా చేయి చూసుకుంటే, ఈ చూపుడు వేలు, బొటన వేలు మధ్యలో ఉన్నది జీవిత రేఖ. హుహు. ఈ రేఖ ఏం చేస్తదంటే, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఎన్ని సంవత్సరాలు బతుకుతామో తెలుస్తది. ఎలా? ఈ ఈ రేఖ ఇక్కడ చూపుడు వేలుకు ఈ బొటన వేలుకి మధ్యలో ఇక్కడ స్టార్ట్ అయ్యి, ఇట్లా రౌండ్ చుట్టినట్టుగా కరెక్ట్ ఇక్కడ కంకణ రేఖల దాకా వెళ్తే, వాడు 100 సంవత్సరాలు బతుకుతాడు. 100 ఇయర్స్. అలా కాకుండా ఎక్కడన్నా మధ్యలో కట్టుండి, యవ్వం గుర్తులుండి, పుట్టుమచ్చలుంటే మటుకు అక్కడ ఇబ్బందులొస్తాయి. ఈ తగ్గిపోతే ఆయుష్ కూడా తగ్గిపోతది. ఏ సంవత్సరం మనం ఏం చేస్తామో, ఈ జీవిత రేఖను బట్టి ఏ సంవత్సరం మనం ఏమేం చేస్తాం, ఏ అంటే గ్రోత్ ఎట్లుంటది, మన సంపాదన ఎట్లుంటది, మన ఫ్యూచర్ అసలు మనం ఏమేం చేయగలుగుతాం అనేది మొత్తం నేను ఇంగో ఇలా ఒక బ్రోచరే తయారు చేసిన. పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా, 0 నుంచి చనిపోయే వరకు ఇయర్ వైజ్ అంటే మీరు తల్లి కడుపులోకెళ్ళి పుట్టిన రోజు నుంచి శ్మశానానికి అంటే చనిపోయి శ్మశానానికి పోయే రోజు వరకు మీ లైఫ్ ఉన్నంత సేపు 70 సంవత్సరాలు ఉందా, 60 సంవత్సరాలు ఉందా, 80 సంవత్సరాలు ఉందా, ఇయర్ వైజ్‌గా మీరు ఏమేం చేస్తారో నేను రాసిస్తా. ఓకే. డేట్ ఆఫ్ బర్త్‌తో పని లేదు నాకు. హ్మ్. మీ ఈ జీవిత రేఖలనే మీ యొక్క లైఫ్ మొత్తం డిసైడ్ అయ్యి ఉంటది. హుహుహు. రాసిస్తా నేను ఇయర్ వైజ్. ఆ! నువ్వు కాదనీకే లేదు. నా దగ్గర కూర్చున్నాక నీకు అర్థమైపోతది మొత్తం ఆ! ఇయర్ వైజ్ ఏమేమైందో. ఆ! జరిగిపోయింది తెలుస్తది, జరుగుతున్నది తెలుస్తది, జరగబోయేది తెలుస్తది. మొత్తం రాసిస్తా. హ్మ్. ఇలా తెలుస్తది. ఇంకొకటి ఈడ బుద్ధి రేఖ ఉంటది. ఈ జీవిత రేఖ కానుకొని ఇక్కడి నుంచి ఒక రేఖ బుద్ధి రేఖ చంద్రస్థానానికెళ్తది. దీన్ని బుద్ధి రేఖ అంటాం. హ్మ్. ఇది నిట్ట నిలువుగా ఇలా ఇట్లా చంద్రస్థానానికెళ్ళాలి. హుహు. ఇలా వెళ్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే మన లైఫ్. బంతిపూలు కుచ్చే దారం మందం ఉండాలి. ఆహా! అలా ఉంటే ఏమైద్దంటే వాళ్ళకు మన మైండ్ సెట్ తెలుస్తది. మెంటల్ అంటే మన బుద్ధి ఎలా ఉంటదనేది ఈ బుద్ధి రేఖతోటి తెలుస్తది. ఇది బాగుంటేనే మన బుద్ధి బాగుంటది. లేకపోతే బుద్ధి ఖరాబ్ అయితది. ఇది ఎక్కడన్నా మధ్యలో కట్ అయిపోయినా, హ్మ్. ఎక్కడన్నా యవ్వం గుర్తొచ్చినా, యవ్వం గుర్తు మధ్యలో గిన ఈ బుద్ధి రేఖ పైనొస్తే పిచ్చోడైతాడు ఆ టైంలో. అన్ని సంవత్సరాలు పిచ్చోడైతాడు. లేకపోతే మధ్యలో ఏమైనా బ్రేకప్ అయ్యి మళ్ళా స్టార్ట్ అయిందనుకోండి. మెంటల్ టెన్షన్ స్టార్ట్ అయితది. అంటే మధ్యలో బ్రేక్ వచ్చి మళ్ళా స్టార్ట్ అయితది రేఖ. అక్కడ వానికి అనుకోని డబ్బు నష్టాలు, అనుకోని బాధలు, అనుకోని కేసులు జరిగి మెంటల్‌గా డిప్రెషన్‌కెళ్ళిపోతాడు. హ్మ్. ఆ సంవత్సరాలు జరిగేదాకా. హ్మ్. ఆ సంవత్సరం వెనక మన నార్మల్ వ్యక్తి అయితాడు. అంటే ఈ రేఖను బట్టే వాడు ఏ రోజు అయితాడు, ఎట్లా అయితాడు, ఎప్పుడైతాడో ఈ బుద్ధి రేఖతోటి తెలుస్తది. అలానే మనవి ఇక్కడ చిటికెన వేలు నుంచి బుధ స్థానం కింద చిటికెన వేలు నుంచి చూపుడు వేలు దిక్కు ఒక రేఖ వస్తది. దీన్ని హృదయ రేఖ అంటాం. ఈ హృదయ రేఖ మంచిగా మన బంతి పూలలో వచ్చే దారంలాగా మంచిగా ఉంటే వాళ్ళ యొక్క మనసు బాగుంటది. అంటే చంచలం లేకుండా ఆహ్లాదకరంగా బాగుంటారు. ఆడపిల్లలకి ఈ హృదయ రేఖ బాగుండాలే. ఉంటే భర్తతో మంచిగుంటారు. మంచి సంసార జీవితం ఉంటది. మగపిల్లలకు బుద్ధి రేఖ బాగుండాలే. ఈ బుద్ధి రేఖ బాగుండకుండా యవ్వం గాని, కట్లు గాని, ఈ తక్కువ గాని ఉంటే వాని మైండ్ సెట్ బాలేక వాడు జీవితాన్ని సరిగ్గా చేయలేకపోతాడు. ఈ రేఖ తగ్గితే కూడా లైఫ్ లైఫ్ రేఖ తగ్గిపోతది. అంటే మనం 100 సంవత్సరాలకి తగ్గిపోతది. అంటే హ్మ్. ఇది కూడా పెద్దగా ఉండాలి. చూడండి నాకు అన్ని రేఖలు పెద్దగానే ఉన్నాయి. అదే చూస్తున్నాను గురూజీ నేను. ఆ! మీరు చెప్పినవన్నీ అలా కరెక్ట్‌గా ఆ! ఉన్నాయి 2 ఇక్కడ. చేతులు అట్లే ఉంటాయి. ఆ! పెద్దగానే ఉంటాయి రేఖలు.
అంటే ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడగొచ్చో, అడగకూడదో నాకు తెలియదు అడగండి. గురూజీ. అదేంటి అంటే కొంతమంది ఎలా కొట్టి పడేస్తారు అంటే వీటిని, అది చిన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు జస్ట్ మనం ఫోల్డ్ చేస్తే వచ్చిన ఆవ్ గీతలవి అని ఫోల్డ్ చేసి అంటారు. అందరూ ఒకటే తీరు రావాలి. వేరు వేరే అనుకుంటాయి. వాటికి ఇంత ప్రాధాన్యం ఎందుకుంటుంది అని చెప్పేసి గ్రంథాలే రాసున్నాయి. ఆ! మన ఋషులు గ్రంథాలు తపస్సు చేసి రాసిర్రు. నేను ఆ గ్రంథాలే చదివిన. దాని మీద పీహెచ్‌డీ చేసిన. ఆ గ్రంథాలతోటే చెప్తున్నా. ఎవరైనా అలాంటోళ్ళు ఉంటే నా దగ్గరికొస్తే వాళ్ళ గురించి నాకేం చెప్పొద్దు. వాడు బికారా, డబ్బున్నోడా నేనే చెప్తా. నా దగ్గరికి ఎవరైనా చూపించుకోనికొస్తే వాడు మాసిపోయిన బట్టలేసుకొని వచ్చినా సరే కోటీశ్వరుడైతే కోటీశ్వరుడనే చెప్తా. ఆ! ఆడు పెయ్యి మీద బంగారం వేసుకొని కారేసుకొని వస్తే కూడా బిచ్చగాడని చెప్తా నేను. ఆ! చూస్తే చెప్పొచ్చు. మన చేతుల్లో ముందే రాసిపెట్టి ఉంటది. మన చేతిలో అన్నీ ఉన్నతంగా ఉంటే వాడు గుడిసెలో పుట్టినా సరే, బిచ్చగానికి పుట్టినా సరే కరోడ్‌పతి అయితాడు. ఈ చేతి రేఖల ద్వారా వాని లైఫే డిసైడ్ అయిపోతది. ఇంతకుముందు చెప్పాగా హై లెవెల్ నాయకులైతారని. ఆడు హ్మ్. ఏడున్నా సరే ఈ రేఖ ఉంటే వాడు ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతాడు ఆ టయానికి. అలానే ఇవేమో మెయిన్ ప్రధానమైన రేఖలు జీవిత రేఖ, బుద్ధి రేఖ, హృదయ రేఖ. ఈ 3 ఎవరికైనా ఉంటాయి. ఖచ్చితంగా 99% మందికి 3 రేఖలుంటాయి. ఇక ఉప ప్రధాన రేఖలంటాం. ఒకటి భాగ్యరేఖ అంటే కంకణ రేఖల నుంచి పైకి శని స్థానానికెళ్తది. ఈ రేఖ అయిన చిన్నప్పటి నుంచి ఉంటే వానికి డబ్బుకు కొదువుండదు. టయానికి డబ్బులొస్తాయి. ఎన్ని కావాల్స్తే అన్ని అవసరానికి తీరుతుంటది. బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి బాగా డబ్బు సంపాదియాలనుకుంటే వానికి ఈ సూర్యస్థానం కింద ఈ ఉంగరం వేలు కింద రేఖ ఉండాలే. ఆ రేఖ ఎంత కిందికి రాకుంటే అంత డబ్బు సంపాదిస్తాడు. ఖచ్చితంగా ఈడ రేఖ ఉండాలి. రేఖ లేకపోతే డబ్బు సంపాదన ఉండదు. వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోతాయి. డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు. అలానే మనము బిజినెస్ బాగా చేయాలనుకుంటే ఇక్కడ ఈ చిటికెన వేలు కింద ఈడ ఇది బాగుండాలే. ఉబ్బుగా ఉండాలే. బిజినెస్ బాగా చేస్తాము. ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. ఈ రేఖలను బట్టే మన యొక్క లైఫ్ డిసైడ్ అయితది. నువ్వు ఏం చేస్తావు? ఏ ఫీల్డ్‌లో పోతావు? ఏ జాబ్ వస్తది? ఎలా వస్తదనేది కూడా ఈ రేఖను చూసే చెప్పొచ్చు. ఈ చిటికెన ఈ ఉంగరం వేలు కిందున్న ఇక్కడ ఈ నిలువు రేఖ ఒక త్రిభుజం గినొస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తది. నువ్వు అనవసరంగా కోచింగ్‌లో పోయి డబ్బులు పాడు చేసే అవసరం లేదు. నా దగ్గరకొస్తే చెప్తా. నువ్వు ఏ జాబ్ చేస్తావు? నీకు జాబ్ వస్తదా రాదా? ఆ! ఖచ్చితంగా జాబ్ వస్తది గవర్నమెంట్ జాబ్. ఓకే. అంటే ఈ రేఖలను బట్టి మన లైఫ్ మొత్తం డిసైడ్ అయితది కాబట్టి ఎవరైనా సరే మీరు తెలుసుకోవాలనుకుంటే మా దగ్గరకొస్తే చేయి చూసి మీ గురించి మొత్తం రాసేయడం జరుగుతుంది. ఒకవేళ ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, పనులు దగ్గరకొచ్చి ఆగిపోతున్నాయి అంటే చేతులు చూసి మీరు పరిహారం 9 గూడా నెలలకు ఒకసారి చేతిలో రేఖలు చేంజ్ అయితాయి. ఈ 3 ప్రధాన రేఖలు చేంజ్ కావు. ఆహాహా! మిగతా రేఖలు చేంజ్ వస్తాయి. మన ఇంట్లో మల్లెతీగ ఎట్లా పెరుగుతుందో మన చేతిలో రేఖలు పెరుగుతాయి. కావాల్సిన మీరు నా వీడియో చూసినాక మీ చేతి యొక్క మగపిల్ల అయితే కుడి చెయ్యి, ఆడపిల్ల అయితే ఎడమ చెయ్యి ఫోటో కొట్టుకోండి. కొట్టుకొని రోజు చూస్తుండాలి. ఏదన్నా ఒక రేఖని ఇట్లా నిలువు రేఖ, అడ్డ రేఖ ఏదో ఒకటి చూస్తుండాలి. ఒక స్థానంలో చూస్తుండాలి. చూస్తుంటే నీకు 2, 3 నెలల కల్లా నీకు తేడా తెలిసిపోతది చేతిలో రేఖ. రేఖ హుహు. పైకెళ్తుంటది. పైకి గాని, అడ్డం గాని, కిందికి గాని పోతుంటది. మీకు మనకు కనబడతది పోతున్నట్టు. ఓకే. ఫస్ట్ ఒక ఫోటో కొట్టి అది మీరు ఫోన్‌లో పెట్టుకోవాలి. హ్మ్. ఒక 6 నెలలో, 3 నెలలక దానికి దీనికి కంపేర్ చేస్తే తెలిసిపోతది చేతిలో ఓకే. రేఖ పెరిగిందా పెరగలేదా. ఓకే. ఓకే. కాబట్టి మన యొక్క లైఫు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం దశ, అంతర్దశ ఎలా అంటామో అలానే చేతిలో రేఖలు చేంజ్ అయితూ ఉంటాయి. దాన్ని ఓకే. బట్టే మనం ఉన్నత స్థానానికెళ్తాం లేదా జైలుకోతాం. అమ్మో! హై లెవెల్ అన్న పోతాం కింద పడి జైలుకన్నా పోతాం. హ్మ్. ఓడు ఈ సంవత్సరం బాగుంటే నెక్స్ట్ ఇయర్ జైలుకోతాడు కదా! అవును. అరే మొన్నటిదాకా బాగుండి ఇలా జైల్లో పడ్డాడు దరిద్రుడు అంటారు. అవును సార్. డిసైడ్ చేస్తది రేఖ. మనం చేసే పనులను బట్టి చేతిలో రేఖలు మారుతుంటాయి. అందుకే నా రాత బాలేదు, నా గీత బాలేదు, బావుంది అని మాట్లాడుతుంటారు. అంటారు. అంతేనా గురూజీ? ఆ! ఆ! అంటే చేతి రేఖలతోటి మన గురించి మొత్తం తెలుస్తది. వీటిని ఓకే. సరి చేసుకోవచ్చు. మనం దీన్ని సరి చేయొచ్చు. ఆహాహాహా! చేసుకుంటే మంచిగా అయితది. ఓకే. థ్యాంక్ యూ గురూజీ. గైస్ చూస్తున్నారు కదా! ఇఫ్ ఇన్ కేస్ నమ్మకం లేదు అని ఒకవేళ మీకనిపిస్తే, మీరు గురూజీతో మాట్లాడితే, నమ్మకం ఎలా ఉండదో ఏంటి అన్నది సరే అన్నీ డిసైడ్ చేస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ లైఫ్ బావుండాలి, నాకు జాబ్ త్వరగా రావాలి, అసలు లేదా జాబ్ వచ్చేది ఉందా? లేదా? అని ఒకవేళ మీరు తెలుసుకోవాలి అంటే మాత్రం వెంటనే అస్సలు లేట్ చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి మీ గురువుగారితో మాట్లాడొచ్చు.